నేను గ్యారంటీలో గాజులు అండ్ నల్లపూసల చైను కొనుక్కున్నాను. ఇంకా డైలీ యూజ్ చేస్తాం కాబట్టి నల్లపూసల దండాను, గాజులు 2 బ్లాక్ అయిపోయాయి. ఎన్నిసార్లు చేంజ్ చేశానో. కొనుక్కునేటప్పుడు ఏం చెప్తారంటే, ఇప్పుడు 200 పెట్టి కొన్నామనుకోండి, నెక్స్ట్ టైం చేంజ్ చేసేటప్పుడు హాఫ్ అమౌంట్కి ఇస్తాము అని చెప్తారు. సరే మనం కూడా అంటే మనమే లాభపడిపోతామేమో, మనకే ఇంకా మిగులుతుంది అనుకొని ఆలోచించి కొనుక్కుంటాము. అది వారానికో లేకపోతే 2 వారాలకో ఒక్కోసారి నెలకి అలా నల్లగా అయిపోతాయి. మళ్ళీ మారుస్తాము. అంటే వాడికి మళ్ళీ 100 ఇచ్చి మారుస్తాము. మళ్ళీ ఒక వారానికి బ్లాక్ అయిపోతే మళ్ళీ ఒక 100 ఇచ్చి మారుస్తాము. ఇలా మనకేమో లాభం లేదండి, షాప్ వాడికే దీనివల్ల లాభం వస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా నాకైతే ఒక నెల వచ్చిందనమాట గాజులు, అంతే బ్లాక్ అయిపోయాయి. సరే ఇంకా డిసైడ్ అయిపోయాను, ఈ గోల్డ్కి పెట్టే కాస్ట్ మనం గోల్డే కొనుక్కోవచ్చు అని డిసైడ్ అయిపోయి ఇంకా కొనడం మానేశాను. బ్లాక్ అయిపోయాయి కదా, అది పక్కన పెట్టేశాను. ఈరోజు రీల్స్ చూస్తూ ఉంటే ఈ షార్ట్ వీడియోలో నాకు ఇంకా గోల్డ్ని ఇంట్లోనే మెరుగు పెట్టడం ఎలా అని ఒక వీడియో కనిపించింది. నేనైతే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఒక రాయి వేద్దామని చెప్పి ట్రై చేశాను. అదైతే వర్కౌట్ అవ్వలేదండి. ఎలా చేశాను అనేది చెప్పను, ఎందుకంటే వర్కౌట్ అవ్వలేదు. అసలు గోల్డ్ వాళ్ళు ఎలా మెరుగు పెడతారు అనేది వాళ్ళకే తెలుస్తుంది. మనం ఇలా పసుపు లేకపోతే సోడా ఉప్పు నిమ్మకాయ రసం ఇవన్నీ వేయడం వల్ల కలర్ అయితే చేంజ్ అవ్వదు, ఇంకా వైట్ అయిపోతుంది అంతే. నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. ఇలా ఎవరు ట్రై చేయకండి. మీకు అసలు గోల్డ్ కొనుక్కునే కాస్ట్కి గోల్డే కొనుక్కోవచ్చు, ఎన్నిసార్లు చేంజ్ చేస్తామో. కాబట్టి గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయకండి. ఏదో ఉన్నంతలో మనం సర్ది పెట్టుకోవాలి అంతే. నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకున్నాను. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. చూడండి, అస్సలు